అది అంతకు మించి భారీ భారీ ఫైట్లు అండి. అంతకుముందు ఏ సినిమాలో లేవు. ఇందులో ఉన్న ఫైట్లు ఏ సినిమాలో లేవు. నాకు చూపించండి. నేను చెప్తా నీకు ఏం కావాలని ఇస్తా. అన్ని ఫైట్లు వేరే సినిమా ఏ సినిమా పెద్ద సినిమా చిన్న సినిమా చూపించండి. ఏవి లేవు. చైనా నుంచి జపాన్ నుంచి కూడా తెప్పించిన ఫైటర్స్ నే. ఇంకొక విషయం, హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్, సంగీతం మొత్తం 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 అంతా ఆయన మీదే పెట్టుకుని మొత్తం ఒక్కడ మొన్నటి దాకా కూడా ఇప్పుడు సినిమా ముందు కూడా అడిసి కానీ ఎక్కడ చేయండి అని ఎక్కడ చేయలేదు. ఇప్పుడు ఎక్కడ వెనకాల వెళ్ళిపోతున్నాయి మైకులు. డేటు ఆగస్టు 2 గుర్తు పెట్టుకోండి. శ్రీకాంత్ రెడ్డికి మైండ్ బ్లాక్. ఓహో ఇలాంటి రోజు వస్తుందని చెప్పి ఆయన అనుకుని ఉన్నాడండి. సూపర్ హిట్ సినిమా చాలా భారీ సినిమా అని కాదు, మినిమం 50 కోట్లు రాసుకోండి భయ్య. 50 కోట్లు 2 కోట్లు బరాబర్ చెప్తున్నా 100 కోట్లు వస్తుంది ఖచ్చితంగా. మీకు ఏం నచ్చిందండి ఎక్కువ సినిమాలో? మరి నేను ఏం చెప్పాలండి, ఒక్కొక్క డైలాగ్ ఉంది, ఒక్కొక్క ఫైటింగ్ ఉంది, సెంటిమెంట్, అమ్మా నాన్న ఎలా చూడాలి, చెల్లిని ఎలా తీసుకో, తండ్రిని ఎట్లా సెంటిమెంట్, అప్పాలా ఆ డాడీ డ్రైవింగ్, దాని మీద ఒక్కో డ్రైవింగ్ ఒక్కో సీను, ఒక్కో 5 ఉన్నాయి అందులో. 5 దగ్గరికి వెళ్ళినప్పుడు ఫైటింగ్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. ఒకేదే మాత్రం మూపేశారు. అది మామూలుగా చెప్పలేదు. మైండ్ మొత్తం బ్లోయింగ్. ప్రభాస్ తర్వాత ప్రభాస్ అంత రేంజ్ కి రాకపోతే చెప్పండి చెప్తా. అంటే ఒక యూట్యూబ్ స్టార్ హీరోగా అయ్యాడు కదా, అంటే సక్సెస్ కూడా కొట్టాడు కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది మరి? నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. అది హ్యాపీనెస్ అని మామూలుగా చెప్పలేను. అది ఇంకో విషయం అండి, అతను ఒక్కటే కాదు, అది గోల్డ్ రెడ్డి గా లాంటి వాళ్ళు కూడా పక్కన ఎంత హైలైట్ సంపాదించారు ఆయన. ఎందుకంటే ఇతను పక్క నుండి ప్రతి సీన్ లో ఎంకరేజ్ చేస్తూ, ఫ్రెండ్స్ అంటే ఏంటి సినిమాలో ఒకళ్ళు తొక్కేసినా ఫ్రెండ్సే, ఒకళ్ళు ఎక్కించినా ఫ్రెండ్సే. ఒక్కొక్క దుక్కులు పడినప్పుడు లెగాల అనిపిస్తుంది. ఆ లెగ్సేటప్పుడు మోటివేషన్ చేసి ముందుకు పంపించాలంటే గోల్డ్ రెడ్డి లాంటి వాళ్ళు ఉంటారు. గోల్డ్ రెడ్ ఎవ్రీథింగ్ ప్రతి విషయంలో కూడా ఈ సినిమా మాత్రం గోల్డ్ రెడ్డి గారి ఏంటి, శ్రీకాంత్ రెడ్డి గారి మొత్తం చెప్పలేను, తిరిగిపోయింది. అందులో మెయిన్ అంటే ఇంకో కామెడీ ఎలా అనిపించిందండి మీకు? ఎవరో సత్య అని ఒక పర్సన్ కామెడీ చేశారు. ఒక రేంజ్ లో ఒకటి ఉంది హైలైట్. శ్రీకాంత్ రెడ్డి గారి తర్వాత కూడా ఈయన కూడా ఒక రేంజ్ లో తీశారు. ఈయన మొత్తం ఈయన డైలాగులు ఉన్నాయే, నేను నవ్వలేక చచ్చిపోయినా. అంత కామెడీ ఉందా? బాగుంది. అంటే హీరోయిన్ కి ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటది కదా పక్కన వాడరు సినిమాలో. హీరోయిన్ ఫ్రెండ్ మనోడు వాడేవాడు పక్కన. హీరో ఏమో హీరోయిన్ కోకేవాడు, హీరోయిన్ ఫ్రెండ్ ఏమో మనోడు కోకేవాడు. ఇంకా సినిమా అంతా గోకుడే. ఇలా ఉన్నాయని ప్రేమించచ్చు కానీ ఈ తాబేలు సత్యపాడు డబ్బింగ్ చెప్పకపోవడం ఎలా అనిపించింది నీకు? ఓన్ డబ్బింగ్ అయితే బాగుంది అనిపించింది, డబ్బింగ్ చెప్పకపోవడం. వై బికాజ్ ఎందుకంటే నేను న్యాయం చేయలేనేమో. ఆ వ్యక్తి మాత్రం చాలా బాగా చెప్పాడు. వాడు ఎక్కడున్నా నేను పట్టుకుని నా సినిమాలకి ఏదన్నా కానీ చెప్పించుకుంటే ఒక తమిళ మూవీ చేసిన దానికి కూడా వాడితే ఎందుకంటే రెగ్యులర్ కి నేనే డబ్బింగ్ ప్లస్ నాకు. ఎందుకంటే నేను మిమిక్రీ ఆర్టిస్ట్ కాబట్టి, మిమిక్రీ కాబట్టి గొప్పగా చెప్పలేనేమో. మామూలు అయితేనే గొప్పగా చెప్తాడు. మిమిక్రీ అయితే ఈ వాయిస్ లాగుతుంటే ఆ వాయిస్ వస్తుంది. సెకండ్ హాఫ్ లో లేకపోవడానికి కారణం అంతేనా? సినిమా మంచిగా ఉందంటే ఇంకా